అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ కు ఈ రోజు తెరలేవనుంది. భారత్ శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో 20 జట్లు పోటీ పడుతున్నాయి. బరిలో ఉన్న 20 జట్లు 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏ లో భారత్ తో పాటు పాకిస్తాన్, యుఎస్ఏ, నమీబియా అలాగే నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. లీగ్ దశలో ప్రతి గ్రూపు నుంచి అగ్రస్థానంలో నిలిచే 2 జట్లు సూపర్ 8 కు అర్హత సాధిస్తాయి. ఇక ఈ రోజు శనివారం ఉదయం పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ జట్ల మధ్య కొలంబోలో జరిగే మ్యాచ్ తో వరల్డ్ కప్ టోర్నీకి తెరలేస్తుంది. ఈ మ్యాచ్ ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక ఆ తర్వాత వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మరో మ్యాచ్ నిర్వహిస్తారు. ఇక రాత్రి 7 గంటల నుంచి ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగే మూడో మ్యాచ్ లో పసికున్న అమెరికాతో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తలపడనుంది. లీగ్ లో మొత్తం 40 మ్యాచ్లు జరగనున్నాయి. చివరి లీగ్ మ్యాచ్ లో ఓమెన్ తో ఆస్ట్రేలియా తలపడుతుంది. ఇక ముంబై వేదికగా జరగనున్న మూడో మ్యాచ్ లో అమెరికాతో భారత్ తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న టీమిండియా ఆరంభ మ్యాచ్ లో భారీ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా ఉంది. ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఓపెనర్ అభిషేక్ శర్మలు ఫామ్ లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. తిలక్ వర్మ చేరికతో బ్యాటింగ్ మరింత బలోపేతంగా తయారైంది. ఇక పెద్దగా అనుభవం లేని పసికున్న అమెరికా టీం భారత్ కు ఏ మేర పోటీ ఇస్తుందో చెప్పలేం. అయితే యుఎస్ఏ జట్టు కూడా మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే టీమిండియా బ్యాటింగ్ డెప్త్ చూసి పెద్ద జట్లే వణికే స్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా ఓపెనర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఎలాంటి బౌలింగ్ బంతులైనా తునాతునకలు చేస్తూ బ్యాట్ తో విజృంభిస్తున్నారు. తొలి 5 ఓవర్లలో వీళ్ళని ఆపకపోతే ప్రతి బంతి ఆకాశం వైపే చూస్తుంది. అలాంటి విధ్వంసం టీమిండియా ఓపెనర్ నుంచి వస్తుంది. ఇలాంటి సమయంలో టీమిండియాను అమెరికా జట్టు ఎలా ఎదుర్కొంటుందనేది ఇప్పుడు అంతా ఆసక్తిగా మారింది. తొలి మ్యాచ్ లోనే పిల్ల జట్టు అమెరికాపై టీమిండియా విశ్వరూపం ఏ రేంజ్ లో సాగుతుందో చూడాలి.